హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. తెలంగాణ మిత్రులు ఎవరైనా సరే వీడియోని చూస్తున్నట్లయితే మీకు పథకాలకి సంబంధించిన అప్డేట్స్ కావాలనుకుంటే రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్‌లో. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నటువంటి వారు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో, ప్రతిరోజు కూడా కంటెంట్ అనేది వివిధ న్యూస్ పేపర్‌లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందనమాట. సో, ఎంతో హార్డ్ వర్క్ చేస్తాను. సో, మీ అందరికి కూడా యాక్యురేట్‌గా ఉన్నటువంటి రిజల్ట్స్‌నైతే తీసుకురావడం జరుగుతుందండి. సో, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అప్‌లోడ్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, ఇక వివరాల్లో గనుక వచ్చినట్లయితే ఆ 4 పథకాలు ఆగినట్లే. సో, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది అమల్లోకైతే రానుందనమాట. సో, దీని కారణంగా రాబోయే పథకాలు ముఖ్యంగా 4 పథకాలు లాంచ్ చేస్తామని చెప్పినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో, సో, ఈ 4 పథకాలనేటివి వాయిదా పడే అవకాశం అయితే ఉంటుందని సమాచారం. ఒకసారి మీరిక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు. ముఖ్యంగా ఎక్కువ మంది అభ్యర్థులు రేషన్ కార్డుల కొరకైతే వెయిట్ చేస్తున్నారనమాట. సో, ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి అయితే ఉందండి. సో, కాబట్టి సో, వీటి కారణంగా వీటి కారణంగా ఈ పథకాలు ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనం లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసామన్నమాట. సో, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏ పథకానికి సంబంధించిన అమౌంట్స్ గానివ్వండి, ఏ పథకానికి సంబంధించిన ఈ విధంగా ఫండ్స్ గానివ్వండి ఏవి కూడా రిలీజ్ చేయలేదన్నమాట. సో, ప్రారంభించిన 4 పథకాలకైతే బ్రేక్ అయితే వేయడం జరిగింది. కోడ్ గురించి తెలిసే 26న ప్రారంభించారా? 3 రోజులకే పరిమితమైనటువంటి హడావిడి. ఈ ఏడాదంతా వరుసగా ఎన్నికలని జెప్పి ఇక్కడ మనకు అప్డేట్స్ అయితే ఉన్నాయి. పూర్తి వివరాలు ఒకసారి మీరిక్కడ చదువుకోవచ్చండి. సో, నేను చదువుతూ ఉంటాను. మీరొకసారి చూడండి. సో, రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన 4 పథకాలకు బ్రేక్ అయితే పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో నిబంధనల ప్రకారం ఆ పథకాలను నిలిపివేయాల్సి ఉంటుందని చెప్పి ఎన్నికల కమిషన్ వర్గాలైతే తెలియజేశాయి. దీంతో ప్రారంభించిన 3 రోజులకే ఆ పథకాలు మూలన పడ్డాయనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుందన్నమాట. ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి తూతూ మంత్రంగా పథకాలు ప్రారంభించిన రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేసేందుకు ఈ పథకాలు కోడ్ వంకతో పక్కన పెట్టేందుకు సిద్ధమైందని చెప్పి ప్రచారం అయితే జరుగుతుందండి. సో, నేనిక్కడ తప్పు పట్టడం లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాన్ని అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సో, ఇక్కడ 4 పథకాలనేటివి లాంచ్ అయినప్పటికీ, ఇక్కడ మనకు ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఈ పథకాలకి సంబంధించి ఏ వర్క్స్ కూడా జరగవనమాట. సో, ఇక్కడ అదే విధంగా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఇక్కడ ఇచ్చున్నారు చూడండి. సో, రైతు భరోసా కింద ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇస్తామని ఆ పార్టీ ఊదరగొట్టింది. అనంతరం అధికారంలోకి వచ్చాక క్యాబినెట్ సబ్ కమిటీ పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు కాలయాపన అయితే చేసిందని ఇక్కడ మనకు పేర్కొనడం జరిగిందనమాట. సో, అదే విధంగా రేషన్ కార్డులండి. ముఖ్యంగా చాలా మంది అభ్యర్థులు రేషన్ కార్డుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ప్రభుత్వ పథకాలు రావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది చాలా అవసరము. సో, అయితే ఈ రేషన్ కార్డులకు సంబంధించి కూడా చాలా మంది దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ అవన్నీ కూడా మూలన పడ్డాయని చెప్పాలన్నమాట. ఎలక్షన్ కోడ్ అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పటి నుంచి మనకు ఈ పథకాలన్నీ కూడా రీస్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తాను. తప్పకుండా మీకు అందరికీ కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ట్రై చేస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి.